పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. ఒకసారి గద్దల గుంపు సముద్రం మీదుగా ఎగురుతూ పోతూ ఒక అద్భుతమైన ద్వీపాన్ని చూశాయి. ఆ ద్వీపం పచ్చగా ఆహారంతో నిండిపోయి ఉంది. చేపలు, కప్పలు, చిన్న జంతువులు ఎక్కడ చూసినా ఉన్నాయి. అత్యంత ముఖ్యంగా అక్కడ ఎలాంటి మృగాలు లేవు. ఇది స్వర్గం. ఇక్కడ వేటాడవలసిన అవసరం లేదు, ఎగరవలసిన అవసరం లేదు. కేవలం ఆహారం, విశ్రాంతి మాత్రమే. ఇక్కడే ఎప్పటికీ ఉండిపోదాం అంది ఒక గద్ద. మిగతా గద్దలు కూడా అంగీకరించాయి. రోజులు గడుస్తూ పోయాయి. వాటికి ఎగరవలసిన అవసరం లేకుండా పోయింది. రెక్కలు బలహీనమయ్యాయి, గోర్లు మృదువయ్యాయి. జీవితం సులభంగా, సౌఖ్యంగా మారిపోయింది. కానీ ఒక ముసలి గద్ద మాత్రం ఈ మార్పును మౌనంగా గమనించింది. అది నిజమైన ప్రపంచం ఎలా ఉంటుందో చూసి వచ్చింది కనుక ఆందోళన చెందింది. ఒకరోజు అది అన్నింటినీ పిలిచి ఇలా చెప్పింది. ఈ ప్రదేశం మనల్ని బలహీనులుగా చేసింది. తిరిగి అడవికి వెళ్దాం. అక్కడే నిజమైన జీవితం ఉంది. ఒకవేళ ప్రమాదం వస్తే మనము ఎవ్వరూ తప్పించుకోలేము అని చెప్పింది. కొన్ని గద్దలు నవ్వుకున్నాయి. ఈ గద్ద ముసలిదైపోయింది, బాగా భయపడుతుంది. ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాం, ఎందుకు ప్రమాదంలోకి వెళ్ళాలి అని అంది ఒక గద్ద. ముసలి గద్ద మరొకసారి హెచ్చరించింది. మీ రెక్కలు ఆకాశాన్ని మర్చిపోయాయి, మీ గోర్లు బలహీనమయ్యాయి. నిజమైన పరీక్ష వస్తే ఏమవుతుంది అని ప్రశ్నించింది. ఎవ్వరూ వినలేదు. అందుకే ముసలి గద్ద ఒంటరిగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఒక నౌక ద్వీపానికి వచ్చింది. దానిలో నుంచి చిరుతలను విడిచిపెట్టారు. మొదట అవి ప్రశాంతంగానే ఉన్నా తర్వాత గద్దలు ఎగరలేవని గమనించాయి. అప్పుడు మొదలైంది అసలైన వేట. ఒకదాని తర్వాత ఒకటి గద్దలను చంపుతూ పోయాయి. గద్దలు తప్పించుకోలేకపోయాయి, పోరాడలేకనూ పోయాయి. కొన్ని నెలల తర్వాత ముసలి గద్ద మళ్ళీ తిరిగి వచ్చింది. చుట్టూ చనిపోయిన గద్దలు, నిశ్శబ్దం, విధ్వంసం చూసి చాలా బాధపడింది. చివరికి అది ఒక గాయపడిన గద్దను చూసింది. ఏమైంది అని అడిగింది. నువ్వు చెప్పింది నిజం. మేము ఎగరడం మర్చిపోయాం, పోరాడడము మర్చిపోయాం. వారు మమ్మల్ని చంపేస్తుంటే మేము ఏమీ చేయలేకపోయాం అని చెప్పింది. ముసలి గద్ద మౌనంగా కూర్చుంది. ఆకాశం ఇంకా నీలంగానే ఉంది, కానీ దాన్ని పాలించిన రెక్కలు ఇంకా కదలడం లేదు అని బాధపడింది. చూడండి పిల్లలు, ఈ గద్దలాగే మన జీవితంలో కూడా సుఖం ఒక ఉచ్చులాగా మారవచ్చు. ఇప్పుడు చాలామంది పిల్లలు రోజంతా ఫోన్ చూస్తూ గేమ్స్ ఆడుతుంటారు. బయటకు వెళ్ళి ఆడరు. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించరు. ఇంటి పనుల్లో సహాయము చేయరు. తల్లిదండ్రులు చెప్పకపోతే కనీసం పుస్తకం కూడా తెరవరు. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మెదడు బలహీనమవుతుంది, శరీరము బలహీనమవుతుంది. మనం కొత్త సమస్యలను ఎదుర్కోలేకపోతాం. ఎలాగైతే ఈ గద్దలు ఎగరడం మర్చిపోయాయో మనము చదవడం, ఆలోచించడం, కష్టపడి సాధించడం మర్చిపోతాం. అందుకే పిల్లలు రోజు కొంతసేపు ఫోన్ పక్కన పెట్టి బయట ఆడడం, ఇంటి పనుల్లో అమ్మనాన్నలకు సహాయం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మనం భవిష్యత్తులో వచ్చే ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.